మనం అయితే విజయవాడలో ఉన్నాము. SVKDT ట్రావెల్స్ అయితే మనం అరుణాచలానికి బుక్ చేసుకున్నాము. టికెట్ వచ్చేసరికి 1500 రూపాయలు, ఏసీ స్లీపరు. సో ప్రెజెంట్ టైం వచ్చేసరికి 7:33 అవుతుంది. 7 o'clock అన్నారు, ఒక 3 minutes డిలే అయింది. సో బస్ అయితే వెనకాల వస్తుంది కదా, అదే పొద్దున అరుణాచలం వచ్చేసరికి 7:30కి రీచ్ అయితే అన్నారు. చూద్దాం రేపు ఎన్నింటికి రీచ్ అవుతాం. పైన బెడ్ సరే, L7 లోయర్ బెర్త్ ఇదే. అమ్మా ఇదేందయ్యా, ఇదేందో గుంటల్లో కొనుక్కుంది. ఏసీ అయితే బాగానే చిల్లుగా అవుతుంది. ఇదేదో ఉంది, బ్యాగ్ పెట్టుకున్నాను అనుకుంటా. సో దుప్పడైతే ఇచ్చాడు, ఫుల్ ప్యాకుల్లో ఇచ్చాడు, తలగడ తిండి ఉంది. సో ఇది బస్సు. మా మాయ బయట వెయిట్ చేస్తున్నాడు దేనికో. సో ఇది 2 ఉండేవి, ఇది సింగిల్ పర్సన్ ఉండేది. చాలా చిన్నగా ఉంది, బెడ్ అయితే చాలా చిన్నగా ఉంది. బస్ అయితే బాగానే ఉంది. ఇప్పుడే బెంచ్ సర్కిల్ నుంచి బస్ స్టార్ట్ అయ్యేసరికి 7:56 అవుతుంది. బస్ అయితే డైలీ పాండిచ్చేరి వరకు వెళ్ళిద్దంట అండి. పాండిచ్చేరి వెళ్ళేసరికి 11 o'clock అయిందంట. నాకు ఎంతవరకు తెలియదు విజయవాడ నుంచి పాండిచ్చేరి వెళ్ళే బస్సులో ఉన్నాయని. టైం వచ్చేసరికి 7 o'clock అవుతుంది. సో ఇంకా తిరువణమలైకి ఒక 40 kilometers దూరంలో ఉన్నాం. టైం వచ్చేసరికి 7:47 అవుతుంది. మేము దిగిన ప్లేస్ నుంచి 4.4 kilometers ఉంది టెంపుల్. అక్కడ ఉంది కదా టెంపుల్, సిటీ ఆఫ్ తిరువణమలై. సో ఇందా నుంచి ఆగిన ప్లేస్ నుంచి ఆటో ఎక్కాము. ఆటో షేరింగ్ లో 50 రూపీస్ అంట. సో 50 రూపీస్ కి వెళ్తున్నాం. మామూలుగా 4 members 400 ఇవ్వమన్నాడు, వద్దులేని షేరింగ్ లెక్క 50 రూపీస్ కి. ఆటో ఎక్కిన 10 నిమిషాలకే అరుణాచలం కొండ కనబడటం స్టార్ట్ అయింది. అరుణాచలం కొండని అన్నామలై, అరుణగిరి, అరుణాచలం, అరుణై, సోనగిరి మరియు సోనాచలం అని కూడా పిలుస్తారు. ఈ కొండని శివుని యొక్క ప్రత్యక్ష రూపంగా భావించి ఈ కొండ చుట్టూరా 14 kilometers గిరి ప్రదక్షిణ చేస్తారు. తర్వాత అయితే 50 రూపీస్ తీసుకున్నాడు. సో ఒక 500 meters దగ్గర దించాడు. ఇక్కడ నుంచి టెంపుల్ కి నడుచుకుంటూ వెళ్ళిపోతామే. గిరి ప్రదక్షిణ రోజు ఈ ఆటోల్ని ఆ బ్యారికేడ్ లోపలికి పంపించరు. సరికి February 14, 8:04 అవుతుంది. ఇప్పటికి వచ్చేసరికి మేము రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి 220 meters ఉందన్నమాట. మీకు అనిపిస్తుంది కదా, ఇదే తిరువణమలై. గిరి ప్రదక్షిణ ఈ కొండ చుట్టూరా చేయాలి. సో ఇవాళ పౌర్ణమి, హోలీ పౌర్ణమి, ఇవాళ హోలీ. సో జనాలు చూడండి పర్లేదు బాగానే ఉన్నారు. కానీ ఏంటంటే పౌర్ణమి గడియలు నిన్న మధ్యాహ్నం 12:30 స్టార్ట్ అయ్యి వాళ్ళు 12:45 వరకు మాత్రమే ఉన్నాయి. సో కావాలి ఏంటంటే నిన్న నైటు చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఎందుకంటే చంద్రుడు ఉండగా పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిదని. మేమైతే ఇప్పుడు 12:45 ఉంది కదా, ఈ 12:45 లోపలనే మేము కూడా గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోతాం. వెళ్ళి రెడీ అయిపోయి మేము JK రెసిడెన్సీ అని ఒక ఇల్లు తీసుకున్నాము, రెసిడెన్షియల్ రూమ్ తీసుకున్నాము 4గురికి. ఆ రేట్ అంతా తెలియదు, వెళ్తున్నాము. అది టెంపుల్ పక్కనే అనమాట, అందుకే అది తీసుకున్నాము. చూపిస్తాను ఎలా ఉంటుందో, వీడియో వరకు చూడండి. చాలా మంది అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు, చూడొచ్చు. ఇది వచ్చేసరికి నార్త్ గోపురము. మేము తీసుకున్న హోటల్ వచ్చేసరికి నార్త్ గోపురం పక్కనే. సో ఆ హోటల్లో మీరు తీసుకుంటే కనుక డైరెక్ట్గా వచ్చి లైన్లోకి వెళ్ళిపోవచ్చు, ఈజీగా అయిపోద్ది. JK రెసిడెన్సీ. ఇక్కడ నుంచి టెంపుల్ అంత దగ్గర ఉంది చూడండి, టెంపుల్ నార్త్ గేట్. తిరుమల JK రెసిడెన్సీలో రూమ్ తీసుకున్నాము. ఇది జస్ట్ మన నార్త్ గోపురానికి 200 meters అంతే. పక్కన చూడండి క్యూ లైన్ అవుతుంది. సో దీంట్లో ఏసీ, నాన్ ఏసీ ఉన్నాయి. నాన్ ఏసీ అయితే 2000 అంట. దానికి ఏసీ కావాలంటే 500 extra. మేమైతే 4 ఉంటున్నాము. సో రూమ్ చూపిస్తాను మీకు, చూడండి ఎలా ఉందో. మీకు నచ్చితే తీసుకోండి. మీకు ఆయన ఎవరైనా ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కావాలని చెప్పండి, నేను కామెంట్ చేయండి, నేను మీకు ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు రూమ్ చూపిస్తాను ఎలా ఉందో. చూసారా టెంపుల్ బయటికి రాగానే
గోపురం, నార్త్ గోపురం. ఇది రూమ్ అయితే చిన్నదే, ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, ఇప్పుడు బెడ్, డబుల్ బెడ్ కింద పడుకుంటుంది ఇచ్చారు. బాగానే ఉంది రూమ్. టైం వచ్చేసరికి 9:18 అవుతుంది. మధ్యాహ్నం 12:45 వరకు పౌర్ణమి టైమింగ్ అయితే ఉందన్నమాట, హోలీ పౌర్ణమి. రూమ్ లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం, స్నానాలు చేసాం, స్టార్ట్ అవుతున్నాం. ఇది జేకే లాడ్జ్. పక్కన ఒక గేట్, పక్కన ఒక గేట్ ఉంది. నియర్ బై అనమాట, క్యూ లైన్ అవుతుంది సరే. బయటికి వస్తే క్యూ లైన్. ప్రజెంట్ అయితే అరుణాచలం నార్త్ గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే క్యూ లైన్ చూసుకుంటే ఒక 3 to 4 kilometers లైన్ ఉందన్నమాట. స్పీడ్ గానే మూవ్ అవుతుంది. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే అరౌండ్ 3 to 4 hours పడుతుంది దర్శనానికి. అన్నం పెట్టుకుని గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలి. సో 100 రూపాయలు అంట, 365 ఒత్తులు. సో అదొకటి తీసుకున్నాం, సర్వీస్ చేసినప్పుడు స్టార్ట్ అయిపోతాం జర్నీ. సో స్టార్టింగ్ అయితే ఇంద్రలింగం నుంచి స్టార్ట్ చేయాలంట గిరి ప్రదక్షిణ. సో మనం ప్రస్తుతం అయితే ఇంద్రలింగం టెంపుల్ ఎంట్రన్స్ టు ఇంద్రలింగం టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని మనమైతే ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. అయితే దర్శించుకోవడం జరిగింది. ఇంద్రలింగం దగ్గర 10 రూపీస్ అయితే దక్షిణ వేసాను పూజారి గారికి. సో ఆయన అయితే ప్రసాదం ఇచ్చారు. చుట్టూరా తిరిగేటప్పుడు చాలా టెంపుల్స్ అయితే వస్తున్నాయి, అమ్మవారి టెంపుల్స్, వినాయకుడి టెంపుల్స్, అలాగే శివయ్య టెంపుల్స్. సో ఆ టెంపుల్స్ ఒకటి దర్శనం చేసుకుంటే మీరు ఏదో జర్నీ కావచ్చు. మీకు వెళ్ళే మార్గంలో మొత్తం అన్ని టీ స్టాల్స్ కానీ, టిఫిన్ షాప్స్ కానీ, బంగారు గోల్డ్ షాప్స్, చుట్టూరు అయితే గోల్డ్ షాప్స్ ఉన్నాయి. మరి ఇక్కడ గోల్డ్ షాప్స్ ఫేమస్ అయ్యింది తెలీదు, ఎక్కువ అయితే గోల్డ్ షాప్సే ఉన్నాయి. సో ఇవాళ మధ్యాహ్నం 12:45 వరకు ఉందన్నమాట. ఈ మధ్యలో కంప్లీట్ చేయాలని చూస్తున్నాము గిరి ప్రదర్శన. మామూలుగా మీరు జనరల్గా ఎలా నడుస్తారో ఊర్లో, మన బజార్లో, మెయిన్ బజార్లో ఎలా నడుస్తారో అలాగే ఉంది. ఇంకా మీకు అవైలబిలిటీ అన్నీ దొరుకుతాయి తినడానికి, తాగడానికి. అదే ఇన్ఫర్మేషన్ కదా. గోల్డ్ షాప్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇది చిన్నది, చాలా పెద్ద పెద్ద షాప్స్ అయితే ఉన్నాయి. చాలా డార్మెటరీస్ అయితే ఉన్నాయి చూడండి. మీకు ఎన్ని డార్మెటరీస్ ఇక చెప్తున్నా కదా. టెంపుల్స్ మధ్యలో చాలా టెంపుల్స్ వస్తాయి, టెంపుల్స్ దర్శనం చేసుకుంటా వెళ్ళిపోవడమే. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనుకుంటా. మనం ఎక్కడున్నాం, కామరాజ్ రెడ్ చూపిస్తుంది కదా ఇక్కడ ఉన్నాం. ఫస్ట్ మనం ఇంద్రలింగం చూసుకుని వచ్చాం. ఇంద్రలింగం నుంచి ఇక్కడికి ఎంత 1/14 కిలోమీటర్లో కిలోమీటర్ వచ్చినట్టు అంట. చూస్తున్నారు కదా తర్వాత ఏ లింగాలు వెళ్ళాలో. ఇది గిరి ప్రదక్షిణ మొత్తం. అగ్ని తీర్థము, అగ్నిలింగము కూడా కనబడతాయి, దర్శనం చేస్తాం. ఇది వచ్చేసరికి అగ్ని తీర్థము. సో అగ్ని తీర్థం చూసుకున్న తర్వాత నెక్స్ట్ 100 meters కి మీకు అగ్నిలింగం వస్తుంది. అగ్నిలింగాన్ని దర్శనం చేస్తాం. సో అగ్నిలింగానికి వెళ్ళే దారి. అగ్నిలింగాన్ని దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేస్తుంటే రమణ మహర్షి ఆశ్రమం కనిపించింది. రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ మొబైల్ ఫోన్స్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఆశ్రమం దర్శించుకుని బయటకు వస్తుంటే ఆశ్రమం వాళ్ళు ప్రసాదం పెడుతున్నారు. పులిహార, సాంబార్ రైస్, పెరుగన్నము, ఒక పొరియల్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, ఒక పచ్చడి. అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. కర్రీ సూపర్ గా ఉంది. జింజర్ గార్లిక్ కారం ఏం వాడకుండా అంత టేస్టీగా ఎలా వచ్చింది అనేది నాకు ఇంతకీ అర్థం కాలేదు. చాలా పురాతనంగా అనిపిస్తుంది. ఫోటో తీసుకుంటాం. శాస్త్రంలో భోజనం చేసాము. వెళ్తుంటే మంచి పిలిచి పెడుతున్నారు అన్నదానం. ఇంకా రమణ మహర్షి ఆశ్రమంలో అరౌండ్ 10-10:30 కల్లా లంచ్ పెట్టేశారు. అది మరి లంచా బ్రేక్ఫాస్ట్ అయితే తెలీదు. ఫస్ట్ వచ్చేసరికి పులిహార, సాంబార్ రైసు, పెరుగన్నం, పచ్చడి, ఒక కూర పెట్టారు. బాగుంది.
గిరి ప్రదక్షిణలో భాగంగా నెక్స్ట్ వచ్చే స్టాప్ యమలింగం. మనం యమలింగం ఆన్ ద వేలో చాలా చోట్ల ఫుడ్ పెడుతున్నారు, ఇక్కడ కూడా ఫుడ్ పెడుతున్నారు చూడొచ్చు. దత్తపేటాలు భోజనంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అయితే మీకు మల్టిపుల్ టైమ్స్ ఎక్కడ వెళ్తే అక్కడ భోజనాలు అయితే పెడతా ఉంటారు. రమణ మహర్షి ఆశ్రమము, దత్తాశ్రమం, అలా ఎక్కడ వెళ్తే అక్కడ మామూలుగా బయట చాలా మంది కూడా సపరేట్గా పెడతా ఉంటారు. చూపిస్తా. సో ఇప్పుడు వచ్చేసరికి టైం 12 కూడా కాదు, 11:30 అలా అవుతుంది. సో మీరు చూడొచ్చు అన్నదానాలు చేస్తూ ఉంటారు అనమాట. స్వామిజులందరూ సహా పెడుతున్నారు. ప్రదక్షిణలో భాగంగా ఇప్పుడైతే నైరుతి లింగం దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఫోటో దిగుతారు, సెల్ఫీ దిగుతారు. సో గిరి ప్రదక్షిణ చేస్తుంటే అరుణాచలంలో జింకలు కనిపించినాయి అడవిలో, చూపిస్తారు. రా 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 దగ్గరికి అంటే రావట్లేదు, ఇప్పుడు వస్తున్నాయి. మనం వెళ్ళాల్సిన టెంపుల్స్ లో భాగంగా ఇప్పుడు తిరునేర్ అన్నమలై, తిరునేర్ అన్నమలై టెంపుల్ అంట. క్లోజ్ అయ్యింది. గిరి ప్రదక్షిణలో మనం వీక్షించవలసిన టెంపుల్ వచ్చేసరికి సూర్యలింగం టెంపుల్. సూర్యలింగం ప్రదక్షిణలో భాగంగా మనం ఇప్పుడు వరుణలింగం దగ్గరికి చేరుకున్నాం. వరుణలింగం మామూలుగా సురుసుమైపోతున్నాయి కాళ్ళు. 7 ఉంది, ఇంకా 7 కంప్లీటెడ్, 7 ఉంది ఇంకా వరుణలింగం. ఇక్కడ కూడా అన్నదానం జరుగుతుంది చూడండి. ప్రదక్షిణలో భాగంగా నెక్స్ట్ మనం విజిట్ చేసిన టెంపుల్ వాయులింగం. నెక్స్ట్ మన లిస్ట్ లో చంద్రలింగం. నెక్స్ట్ మనం చూడవలసిన ప్లేస్ వచ్చాక కుబేరలింగం 50 మీటర్స్. ఆటోస్ ఉన్నాయి కదా, లోన్ వెళ్ళాలన్నమాట. చూపిస్తుంది దగ్గరికి వెళ్ళాక.
సో మనం అరుణాచల గిరి ప్రదక్షిణ స్టేజ్ లో అయితే ఇప్పుడు మోక్ష మార్గం దగ్గర ఉన్నాము. ఇది యాక్చువల్ గా టెంపుల్ దగ్గర ఉండదు మోక్ష మార్గం అనేది. మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇంకా లాస్ట్ 4 కిలోమీటర్స్ ఉండగా వస్తుంది అన్నమాట. పంచాముఖ దర్శనం అంటే 1, 2, 3, 4, 5 చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి మీకు క్లియర్ కట్గా పంచాముఖ దర్శనం తిరువన్నమలై అరుణాచలం గిరి ప్రదక్షిణ దగ్గరికి వచ్చింది. ఇంకా 1.1 కిలోమీటర్ ఉందంటే ఆకలేస్తుందని చెప్పి ఆర్ఆర్ రెసిడెన్సీలో పొరాట ఆర్డర్ చెప్తున్నాం. పొరాట తింటాము. కుర్మా కాదు, ఇది షార్వా. అంటే పొద్దున ఇక్కడ ఒక 5 కిలోమీటర్ లైన్ ఉంది. ఇది ఎవరైనా పోలీసులు ఎవరైనా వెళ్ళవద్దు. ఇప్పుడు చూసారు కదా ఫ్రీగా ఉంది. ఈవినింగ్ 5:30 అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడైతే దర్శనానికి నాకు తెలిసి ఒక అరగంటలో అయిపోద్దాము. వెళ్దాం, దర్శనానికి వెళ్ళొచ్చాం. క్యూ లైన్లు అన్ని ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు గుడి దగ్గరికి. ఇవన్నీ ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు ఏమి ఎవరు లేవు అసలు, ఫుల్ ఖాళీగా ఉన్నాయి. పౌర్ణం అయిపోయింది కదా, గిరి ప్రదక్షిణ అయిపోయింది కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. పొద్దున అయితే ఫుల్ సెటప్, ఫుల్ జనాలు ఉన్నారు. అంటే మీరు ఉట్టి రోజులు వస్తే పెద్ద ఇబ్బంది ఉండదు. ఇదిగో కట్నే నిప్పేస్తున్నారు. మీరు ఉట్టి రోజులు వస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఈ గుడిదే, మా రూమ్ పక్కన టెంపుల్. టైం వచ్చేసరికి 7:15 అవుతుంది, 7 అవుతుంది. ప్రజెంట్ ఇదే ఏరియాలో అయితే 5 కిలోమీటర్ లైన్ ఉంది. ప్రజెంట్ డైరెక్ట్ వెళ్ళిపోవడం గర్భగోపురం దగ్గర దాకా. సో దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను ఎలా అయిందో. ఫ్రీ దర్శనానికి వెళ్తాము. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఈస్ట్ గేట్. ఈ పొద్దున ఈ లైన్ లోనే జనాలు ఉన్నారు. పెద్ద లైన్ ఉంది బయట 5 కిలోమీటర్ వరకు. ఇప్పుడైతే ఏమీ లేదు, చూసారుగా ఖాళీగా ఉన్నాయి. ఇటు నుంచి అంటున్నాను. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అంట డైరెక్ట్ గా. ఇదిగో రాజగోపురం ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోవచ్చు అంట వాళ్ళ. గుళ్ళోకి 7:30కి ఎంటర్ అయ్యాము. బయటకు వచ్చేసరికి 9 అవుతుంది. జనాలు అసలు లేరు. గుడి లోపలికి వచ్చాకే లైన్ అయితే క్యూ స్టార్ట్ అయింది. అసలు బయట నుంచి అయితే అసలు గర్భగుడి ఎదర మెయిన్ గోపురం ఉండదు. మెయిన్ గోపురం దాటిన తర్వాతే లైన్ స్టార్ట్ అయింది. అక్కడ అంత స్టార్ట్ అయిన తర్వాత లైన్ స్టార్ట్ అయితేనే ఎంత పట్టింది, 2 గంటలు పట్టింది దర్శనం. పొద్దున బయట 5 కిలోమీటర్ లైన్ ఉంది అంటే ఇంకెన్ని గంటలు పట్టిందో చూసుకోండి. కానీ ఈవినింగ్ పూట ఏంటంటే అప్పుడే హారతలు ఇస్తున్నారు, ప్రసాదం సమర్పిస్తున్నారు అమ్మవారికి, వారికి. దానివల్ల లేట్ వెళ్ళచ్చు. దర్శనం అవ్వగానే మా రూమ్ పక్కన రామేశ్వరం కేఫే ఉంది. దాంట్లో అయితే లైట్గా డిన్నర్ చేద్దామని చెప్పి ఆనియన్ ఊతప్పం అండ్ పూరి ఆర్డర్ పెట్టాము. టేస్ట్ వచ్చేసరికి చాలా బాగున్నాయి. చట్నీలు కూడా చాలా బాగున్నాయి. సాంబార్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఊతప్పం, రెడ్ చట్నీ, వైట్ చట్నీ, మా ఫ్రెండ్స్ చెప్తున్నాను సాంబార్ చాలా బాగుంది. చూద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసరికి 4:04 అయింది. యాక్చువల్గా మార్నింగ్ 3కి లేచాము. 4 మెంబర్స్ ఉన్న రూమ్లో. అందరూ రెడీ అయ్యేసరికి ఈ టైం అవుతుంది 4:04. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తాము. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా జరిగిందో మీకు చెప్తాను అనమాట. స్టే ట్యూన్. సో మార్నింగ్ అయితే మీకు లుంగీలు అవి కొనుక్కోవాలనుకుంటే షాప్లో అయితే తీస్తారు. అయితే మార్నింగ్ దర్శనం అయిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసరికి ఒక నిమిషం చూస్తా, 6-7 అవుతుంది. ప్రసాదాలు తీసుకున్నా ఈ ప్యాక్. ప్రజెంట్ అయితే
బయలుదేరపడమే. రూమ్ చెక్అవుట్ చేసేసి కాట్పాడి వెళ్ళి కాట్పాడి నుంచి విజయవాడ వెళ్ళిపోవడమే. స్టేట్ ఉండు, అది కూడా ఎలా రీచ్ అయ్యానో మీకు తెలుస్తుంది అనమాట బడ్జెట్ లో. సో ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. మనం అరుణాచలం టెంపుల్ దగ్గర ఉన్నాము. అరుణాచలం నార్త్ గేట్ బ్యాక్ సైడ్. ఇప్పుడు చూడండి, నా బ్యాక్ సైడ్ తిరువనమలై కొండ. ఆ కొండపైన చూడండి మేఘాలు ఎలా ఉన్నాయో, మేఘామృతం అయి ఉన్నాయి. చాలా భలే ఉన్నాయి చూడండి. నేను మళ్ళీ ఇప్పుడు నా ఫేస్ జూమ్ చేసి చూపిస్తాను. మళ్ళీ పైన కొండ మేఘాలు చూడండి, భలే ఉన్నాయి కదా. ఈ కొండపైన ఇక్కడే వెలిగేస్తారు జ్యోతి, భలే ఉంది. కాసేపు టైం లాస్ పెడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందేమో. ఇది టెంపుల్. రూమ్ అయితే వెకేట్ చేస్తాం. రూమ్ అయితే ఆటో అడిగాము మన అరుణాచలం బస్ స్టాండ్ కి. అక్కడ నుంచి కాట్పాడి బస్సులు దొరుకుతాయి. అరుణాచలం బస్ స్టాండ్ కి నలుగురికి 100 రూపాయలు, 100 రూపీస్ పర్ హెడ్ 25 రూపీస్ పడింది. 1 కిలోమీటర్. కానీ బ్యాగ్ చేసుకుని నడవలేం కదా. ఆల్రెడీ నేను గిరి ప్రదక్షిణ చేస్తాం, కాళ్ళనే వాచిపోయాయి. సో దానివల్ల ఆటో ఎక్కాం. స్టేట్ 24 నెక్స్ట్ వీడియోస్. అరుణాచలం మెయిన్ బస్ స్టాప్. ఇక్కడ ఎత్తుకోవాలి కాట్పాడి బస్సులు ఎక్కడ ఉంటాయో చూద్దాం. నెక్స్ట్ చూపిస్తాం మీకు ఎక్కడ ఉంటాయో కాట్పాడి బస్సులు. ఇందాక మేము వచ్చిన ఎంట్రన్స్ కాకుండా ఇటు పక్కన ఎంట్రన్స్ ఉంది కదా, ఈ హాట్ లో వేడికి రాగానే ఫస్ట్ బస్సు అక్కడ ఉండే బస్సే కాట్పాడికి వెళ్ళే బస్సు. ఇది హాట్లో గుర్తుపెట్టుకోండి. హాట్లో ఉంది కదా, ఇక్కడ ఉంటుంది బస్సు. సాంగ్స్ మటుకు మంచి సాంగ్స్ పెట్టారు బాగా. బస్ అయితే బాగుంది. మార్నింగ్ అరుణాచలంలో 7కి స్టార్ట్ అయ్యాము. 9:30 కల్లా కాట్పాడు జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు అరౌండ్ 9:30కి విజయవాడకు ఒకటి ఉంది. దానికైతే నార్మల్ బుకింగ్లో టికెట్ తీసుకుని ఎక్కేస్తాం. టీసీని అడిగి చూద్దాం ఏమైద్దో. టీసీ ఇస్తారా ఎవరో, లేకపోతే నెక్స్ట్ 10:30కి ఉంది. జనరల్ టికెట్ సూపర్ ఫాస్ట్ జనరల్ టికెట్ తీసుకుందాం. ఇది చూపించుకుని మన టీసీతో మాట్లాడుకుని చూడాలి నెక్స్ట్ టైం అయిద్దో. జనరల్ టికెట్ తీసుకుని వెళ్లే లోపల విశాఖ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ వివేక్ ఎక్స్ప్రెస్ హాఫ్ అన్ అవర్ లేట్ నడుస్తుంది. కన్యాకుమారి నుంచి వస్తుంది, దిబ్రూగఢ్ వరకు వెళ్తుంది. కాట్పాడి జంక్షన్ లో 10కి ఎక్స్ప్రెస్ లేట్ ఉండడం వల్ల 10:30కి వచ్చింది. బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చే లోపల వచ్చేసింది. టీసీకి 800 రూపీస్ ఫైన్ కట్టి 2 టైర్ ఏసీలో సీట్ అయితే తీసుకున్నాము. దీని స్పీడ్ చూడండి, 107 కిలోమీటర్ అని ఆశ్చర్యపోయాను. దాని తర్వాత చూస్తే 130 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తుంది ట్రైన్. హాఫ్ అన్ అవర్ డిలేని కవర్ చేసేసింది. ఇప్పుడు ట్రిప్ టోటల్ కాస్ట్ ఎంత అయిందో లెక్క చూద్దాము. విజయవాడ నుంచి అరుణాచలం వెళ్ళడానికి బస్ టికెట్ స్లీపర్ ఏసీ వచ్చేసరికి 1550 రూపాయలు. నేను తీసుకున్న రూము 24 అవర్స్ కి 2500, అంటే 2500 బై 4 పీపుల్ 650 రూపీస్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ 2 days కి కలిపి నాకు 1000 రూపీస్ అయింది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, జ్యూసెస్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కలిపి. అరుణాచలం టు కాట్పాడి బస్ టికెట్ 100 రూపీస్. కాట్పాడి నుంచి విజయవాడకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జనరల్ టికెట్ 180 రూపీస్. 2 టైర్ ఏసీ ఫైన్ 800 రూపీస్. టోటల్ వచ్చేసరికి 4380 రూపీస్. మధ్యలో ఆటో ఛార్జెస్ అవి కలపలేదు కదా, ఇంకొక 500 రూపీస్ వేసుకోండి. సో మీకైతే 5000 రూపీస్లో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ లెవెల్లో. ఇంకేమైనా అడిషనల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇప్పుడే చెప్పడం మర్చిపోయాను కదా, మధ్యాహ్నం మేము కాట్పాడి వచ్చేసరికి వైజాగ్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది. వైజాగ్ది అది 9 చేంజ్గా ఉందన్నమాట. దాని తర్వాత వివేక్ ఎక్స్ప్రెస్ ఉంది. దాన్ని అయితే 10:15 ఎక్కాము. ఆయన ఇచ్చిన టైం ఏంటంటే 5:44 అని చెప్పి 5:40కి, కానీ 5:45కి రీచ్ అయిపోయింది. ఇందులో అయితే వివేక్ ఎక్స్ప్రెస్ 1:30 కూడా రీచ్ అయింది. ఆ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. 1:30 స్పీడ్ మీద కొట్టాడు. యాక్చువల్గా అది 1 అవర్ డిలేలో నడిచింది, కానీ విజయవాడకి వచ్చేసరికి మొత్తం కవర్ చేశాడు. మీకు ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, ఇస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.